మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16, 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ వైసీపీకి చెందిన సీనియర్ నాయకులు, రాజకీయాలపై అపార అనుభవం కలిగిన అట్లూరు రంగారావు గారు ఇల్లు ఇది. ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడి రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఉండి నియోజకవర్గం గురించి కొన్ని విషయాలు మనం ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో రండి. నమస్తే అండి రంగారావు గారు. నమస్తే. మీ కుటుంబ నేపథ్యం గురించి మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏమన్నా వివరిస్తారా? తప్పనిసరిగా. మాది కృష్ణా జిల్లా చౌటుపల్లి అండి, మా పూర్వీకులది. అక్కడ నుండి కైకలూరు దగ్గర ఉన్న పులపరికి మా వాళ్ళు రావడం జరిగింది. నేను విద్యాభ్యాసం తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆకివీడు వచ్చి ఇక్కడ స్థిరపడటం జరిగింది. మాకు మా పెదనాన్నగారు మా చిన్నతనంలో మండవల్లి సౌత్ ప్రెసిడెంట్ చేశారు. నా బాల్యం నుంచి ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా నా చేయి పట్టుకుని తీసుకెళ్ళేవారు. అప్పటి నుంచి నాకు కొంచెం రాజకీయాల పట్ల ఆకర్షితున్నాయి, ఆ ఇంట్రెస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మరింతగా దాన్ని ఇష్టపడటం వల్ల నేను రాజకీయాల్లో కొనసాగాను కొంతకాలం. మీరు ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ మీరు చేపట్టిన పదవులు? 1978వ సంవత్సరం అండి, ఇందిరా కాంగ్రెస్ ఏర్పడినప్పుడు నేను ఆకివీడుపట్నం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగాను, అప్పుడు సమితులు ఉండేవి. తదుపరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగాను యూత్ కాంగ్రెస్లో మంచి చురుకైన పాత్ర పోషించడం జరిగింది. 78లో మన జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉన్నాయండి. 78లో 16 సీట్లు ఇందిరా కాంగ్రెస్ గెలిచింది. ఆ గెలిచిన ఎమ్మెల్యేలు అందరితో కూడా మంచి సాన్నిహిత్యం ఉండేది. బాగా చిన్న వయసులోనే వాళ్ళందరితో సాన్నిహిత్యం పెంచుకుని వాళ్ళ నుంచి కూడా నేను కొంత నేర్చుకోవడం జరిగిందండి. సార్, మీ రాజకీయ అనుభవం చెప్పగలరా? తప్పకుండానండి. ప్రత్యేకించి అనుభవం అంటూ ఏం లేదండి, ఆసక్తి ఉంది. అనుభవజ్ఞులైన ఎంతోమంది సీనియర్లు, పెద్దవాళ్ళు సాహచర్యం, వాళ్ళతో తిరగడం వల్ల కొంత అవగాహన ఏర్పడింది. దాన్ని ఇప్పటికీ కొనసాగించుకుంటూ మిత్రులతోనూ పార్టీ వ్యక్తులతోనూ అది నిరంతరం మాట్లాడుకోవటం వల్ల కొంత పరిజ్ఞానం ఉందని నేను అనుకుంటున్నానండి. మరి సార్, ఇప్పుడు 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో అధికారంలోకి వచ్చారు. మళ్ళీ అదే అధికారం చేపట్టడానికి మళ్ళీ కూటమిగా ఏర్పడి ఈ రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను ఎదురు చూస్తున్న ప్రశ్న ఇది. 2014లో ఒక సినీ నటుడు పార్టీ పెట్టడం జరిగింది జనసేన అనే పేరు మీద. తదుపరి ఆ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పుడే ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చిన మోడీ గారికి సపోర్ట్ చేస్తూ వారితో ప్రయాణం చేయడం జరిగింది. ఆ సందర్భంగా తెలుగుదేశం ఆనాడు అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళి మోడీతో మాత్రమే కాదు మాతో కూడా మీరు సహకరించాలని అడగటం వల్ల ఆ వ్యక్తి ఆ రోజున ఈ రెండు పార్టీలకి సహకరించి పార్టీ అధికారంలోకి రావటానికి వారు కారకులు కాకపోయినా జగన్ గారికి ఆ రోజే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ మరి కొన్ని వాగ్దానాలు మేనిఫెస్టోలో పెట్టడానికి ససేమిరా అమలు జరపలేని వాగ్దానాలు నేను పెట్టనని జగన్ గారు మొండి పట్టుదలతో ఉంటే మరి ఆ రోజు కొద్ది స్వల్ప ఓట్ల తేడాతో, రాష్ట్రం మొత్తం మీద 5 లక్షల ఓట్ల తేడాతోనే వైఎస్ఆర్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. మరి ఈరోజు కూడా ఇదే 3 పార్టీలు మరి విడిగా 2019లో బీజేపీ వేరుగా పోటీ చేసింది, జనసేన వేరుగా మరికొన్ని పార్టీలతో కమ్యూనిస్టులు, బీఎస్పీని కలుపుకొని పోటీ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసి, నాకు తెలిసి 1970 నుంచి నేను ఏపీ నుంచి యూపీ వరకు ఎన్నికల పరిశీలన చేస్తుంటాను. ఒక వ్యక్తి పార్టీ పెట్టి ప్రాంతీయ పార్టీ ఇంత అద్భుతమైన విజయం సాధించటం ఇదే మొదటిసారి. మరి ఆ రోజు కూడా వాళ్ళు పరస్పరం సాక్షాత్తు ప్రధానమంత్రి గారే 2019 సభల్లో పోలవరం ఏటీఎం లోకేష్ బాబు అని చెప్పారు. ఎందుకంటే నాకు ఆ భాష తెలియదు, కానీ
ఆయన చెప్పడం జరిగింది. మరి పోలవరంలో లోకేష్ బాబు తినేస్తున్నాడని, చంద్రబాబు తినేస్తున్నాడని చెప్పిన ప్రధానమంత్రి గారు మరి ఈ దేశంలోనే నాకు తెలిసి చాలామంది ప్రధానమంత్రుల్లో మంచి విశ్వసనీయత కలిగిన, నిజాయితీ కలిగిన ప్రధానమంత్రి అయినా అలాంటి వ్యక్తి మళ్ళీ అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి రావటం అంటే ఈ క్షుద్ర రాజకీయాల పట్ల నీతి నియమాలు కలిగిన వాళ్ళు ఎవరైనా యావగింపు కలిగే పరిస్థితి ఉంది. సరే, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మరి చూస్తున్నాం. సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నుంచి ప్రతిపక్షాలకు వలసలు ఉంటాయి. మరి 2019లో పరస్పరం విమర్శించుకున్న పార్టీలు, అలాగే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి సాక్షాత్తు ప్రధానమంత్రినే సంసారం లేదు, కుటుంబ విలువలు లేవు, భార్యను వదిలేసిన వ్యక్తి, నాకంటే జూనియరు, అనుభవశూన్యుడు, ఈ రాష్ట్రం నుంచి ఈ దేశాన్ని నుంచి తోలేస్తాను మోడీని, అధికారం మోడీకి అందకుండా చేస్తానని కాంగ్రెస్తో చేయి కలిపి మళ్ళీ ఈరోజు పడిగాపులు పడి ఆయన మీద ఉన్న కేసుల నుంచి బయటపడటం కోసం బీజేపీ హైకమాండ్ కూడా ఎంత వద్దని వారించినా, నీతో పొత్తు లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ 3 రోజులు ఢిల్లీలో మకాం వేసి వాళ్ళ కాళ్ళ ఏళ్ల పడి అడిగిన సీట్లు ఇస్తానని మరి ఇంత దారుణంగా దిగజారిపోయి ఆ పొత్తులు పెట్టుకోవడం జరిగింది. రాజ్యసభలో ప్రాతినిధ్యం కూడా పూర్తిగా కోల్పోయారు. ఎన్నడూ లేని విధంగా 2019లో 23 సీట్లకు పరిమితం అయ్యారు. సార్, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో గెలుపు ఏ విధంగా ఉంటుందని భావిస్తున్నారు మీరు? ఈ టీవీ రంగంలో, పత్రికా రంగంలో కూడా గతంలో మీకు విశేష అనుభవం ఉంది, ఇప్పటికీ ఉంది. మీకు తెలిసిన క్వశ్చనే నన్ను అడిగారు. వారు వన్ సైడ్ జరగబోతోంది. బీసీ, ఎస్టీ, మైనారిటీ, ఎస్సీలు, అలాగే లబ్ధిదారులు, గృహ నిర్మాణం వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, అనేక పథకాలు అనుభవిస్తున్న వాళ్ళు ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో మీరు చూస్తే ఆశ్చర్యపోయే దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఫలితాల రోజు చూడండి, వారు వన్ సైడ్గా జరగబోతోంది, పూర్తిగా నమ్ముతున్నాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీలు మార్పిడి, కొంతమంది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం, ఇటువంటి ఏమన్నా మైనస్ ఏమైనా అనిపిస్తుందండి? నాకు తెలిసి కొంచెం వినడానికి కష్టంగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనే పార్టీకి బలం, వ్యక్తులకి బలం. ఇప్పుడు సిద్ధమైన పోస్టర్ కూడా ఆయనతోనే. అత్యద్భుతమైన రాష్ట్రాన్ని కుదిపేసే విధంగా ఒక సంచలనాత్మకంగా సిద్ధం సభలు జరిగినాయి. ఓటర్స్ని బాగా అలర్ట్ చేశారు. మరి వాళ్ళంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు 22,000 మెజారిటీ తగ్గకుండా ఓటమిని చవి చూస్తాడని ఘంటాపదంగా నా ఎనాలిసిస్లో నేను చెప్పగలుగుతున్నాను. ఎక్కడ పోటీ చేసినా నేను ఒక పార్టీ మీద అభిమానంతో ఈ విషయాలు చెప్పట్లా, ఒక అనలిస్ట్గా నేను బాగా అనాలిసిస్ చేసి చెప్తున్నా. మంగళగిరిలో కూడా ఘోర ఓటమిని ఆయన చంద్రబాబు గారి కుమారుడు చవి చూడబోతున్నాడు. మరి ఈ ఫలితాలు మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలు వస్తాయి ఎన్నికల తర్వాత. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రాజకీయ పరిస్థితుల గురించి చాలా వివరంగా రంగారావు గారు మనతో పంచుకున్నారు. మరో ఎపిసోడ్లో ఈయనతో మరికొన్ని విషయాలు తెలుసుకుని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రంగారావు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.